నమస్తే అండి. నా పేరు డాక్టర్ వెంకట్రామరెడ్డి. నేను మెడినన్ హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. మనం ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, ఈ చలికాలంలో ఎక్కువ వచ్చే కొన్ని రకాల జబ్బుల్లో స్కిన్ జబ్బు ఒకటి. స్కిన్‌కొచ్చేటేంటంటే ఎక్కువ సోరియాసిస్. ఆ సోరియాసిస్, అర్టికేరియా ఇవన్నీ కూడా ఈ కాలం వచ్చే అవకాశం ఉంటుంది. వాటిల్లో మెయిన్ సోరియాసిస్. సోరియాసిస్‌లో 4, 5 రకాలున్నాయి. ఆ టైప్స్ అయన్నీ చెప్పాలంటే ఎక్కువ వీడియో లెంగ్త్ అవుతుంది కాబట్టి వేరే వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ సోరియాసిస్ అంటే ఏంది? ఎందుకు వస్తుంది? ఈ సోరియాసిస్ అనగా మన స్కిన్ మీద ఏర్పడే ఒక రకమైనటువంటి జబ్బు. అది మచ్చల్లాగా రావచ్చు. ఇనిషియల్ స్టేజ్‌లో ఏంటంటే సన్న సన్న మచ్చల్లాగా వచ్చేసి దురదల్లాగా వస్తాయి. అది వచ్చినప్పుడు మనం ఏంటి పెద్దగా పట్టించుకోం. డాక్టర్ దగ్గరికి కూడా పెద్దగా పోయే అవకాశం ఉండదు. ఒక్కోసారి దాన్ని మిస్‌లీడ్ చేసుకుంటే ఇది ఏదో మామూలుగా వచ్చిందిలే అని డాక్టర్ కూడా ఏంటి విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చిందిలే అని చెప్పి టాబ్లెట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. తగ్గకపోతే మళ్ళా పోతే అప్పుడు మనం ఇది సోరియాసిస్ లాగా ఉందని చెప్పి డాక్టర్ కూడా ఫైండ్ ఔట్ చేసి దానికి మెడిసిన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇవి ఇప్పుడు చెప్పినట్టు ఈ విధంగా కొన్ని రకాలైన సోరియాసిస్‌లలో ఈ సింపుల్ సోరియాసిస్ కొన్ని ఉంటాయి. కొన్ని ఏంటంటే బాగా లాసిరేటెడ్ అంటే క్రానిక్ అయినప్పుడు చీలికల్లాగా ఏర్పడి చర్మం మీద మనం గోకుతుంటే బాగా దురద మంచిగా అనిపిస్తే బాగా గోకిన తర్వాత అక్కడ మంట పుట్టడం, ఒక్కోసారి రక్తం గారడం కూడా మనం చూస్తుంటాం. ఇదేంటంటే ఈ సోరియాసిస్ అనేది సోషల్ డిసీజ్ అంటే బయట చూడడానికి వ్యక్తులకు మాత్రమే ఇది ఒక జబ్బులాగా కనిపిస్తుంది తప్ప అంటే చూసే వాళ్ళకి కనిపిస్తుంది. పేషెంట్ కూడా ఇది ఒక జబ్బు అనుకుంటారు. కానీ ఇది పెద్ద జబ్బు కాదు. దీంట్లో నేను చాలా వీడియోలో చెప్పా. ఒక్క ఇన్ఫెక్షన్ ఉండదు. దీని గురించి మీరు భయపడాల్సిన అవసరము లేదు. దీనికి కారణాలు ఏంటంటే మనం ఈ ఈ మన లైఫ్‌ని ఏ విధంగా ఈ డే టు డే లైఫ్‌లో లీడ్ చేస్తున్నామో ఆ టెన్షన్, స్ట్రెస్ వల్ల వచ్చే ఒక రకమైన వ్యాధి. లేదా కొంతమందికి ఎవరికో జీన్స్ అంటున్నాం గానీ, జీన్ గూడా మనం గట్ హెల్త్ మంచిగా చేసుకుంటే జీన్సే మారిపోతున్నాయండి ఈ రోజుల్లో. మనం జీన్స్ అని దాన్ని పట్టుకునేప్పుడు వేలాడాల్సిన అవసరం లేదు. ఇకపోతే మూడవది అంటామంటే ఇమ్యూన్ డిజార్డర్ అంటాం. అంటే వాళ్ళ బాడీలో వాళ్ళ ఓన్ సెల్సే అవి డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. అందుకు కాబట్టి ఇవన్నీ కూడా మనం గట్ హెల్త్ మంచిగైతే ఇమ్యూన్ సిస్టమ్ మంచిగవుతది. ఇమ్యూన్ సిస్టమ్ మంచిగైతే ఈ సోరియాసిస్ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. వెళ్ళిపోతది. సింపుల్ సోరియాసిస్‌లో అయితే మనం ఈ స్కిన్ డిసీజ్‌లో తొందరగా తగ్గించేయొచ్చు. కానీ క్రానిక్ అంటే మనం స్కిన్‌కి ఏదొచ్చినా కూడా అంటే ల్యూకోడెర్మా కావచ్చు, అర్టికేరియా కావచ్చు, ఎ ఎస్ఎల్ఈ కావచ్చు ఇటువంటి ఏదొచ్చినా కూడా మనకు కొంచెం టైం బీయింగ్ అనమాట టైం తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే మోడర్న్ మెడిసిన్‌లో ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ అంటే అల్లోపతి అని పేరు పెడతాం కదా! ఈ అల్లోపతి దాంట్లో గాని, మోడర్న్ మెడిసిన్ అనే ఈటిల్లో ఏమన్నా డాక్టర్ దగ్గరికి 4, 5 సార్లు వెళ్తాం మనం. మన ఆతురత తట్టుకోలేక. మన డిసీజ్ మనకు తెలుసు. అంటే మన బాధ మనకు తెలుస్తది. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే డాక్టర్ ఏందంటే ఎంతోమందిని చూసిండు కాబట్టి ఆయన కూడా చెప్తాడు. "అయ్యా ఎన్ని సార్లు వస్తారయ్యా? ఏమొచ్చినా ఇదే మీరు వాడుకోండి. ఏదన్నా వస్తే ఆయింట్‌మెంట్ రుద్దుకోండి 4 రోజులు తగ్గిపోతుంది. ఇది ఇంక పర్మనెంట్‌గా మీకు పోవాలంటే పోదండి" అని చెప్తారు. ఈ పేషెంట్ అక్కడే సగం డిప్రెస్ అవుతారు. ఈ డిప్రెషన్‌తో ఈ డిసీజ్ అనేది ఇంకా ఫ్లేర్ అప్ అయ్యే అవకాశం మనం చూస్తుంటాం అనమాట. సోరియాసిస్‌కు ఎవరు భయపడాల్సిన అవసరం లేదండి. మన దగ్గర ఐఎంఎస్ సిస్టమ్ ద్వారా ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ద్వారా మనమైతే పూర్తిగా దీని మీద అవగాహన కలిగిస్తూ మన దగ్గర ఒక టీమ్ ఆఫ్ ద డాక్టర్స్ ఉన్నాం. అంటే దీనికి న్యాచురోపతులు ఏం వాడాలి? న్యాచురోపతి డాక్టర్. ఆయుర్వేదికులు ఏం వాడాలి? ఆయుర్వేదిక్ డాక్టర్. హోమియోలో ఏం వాడాలి? దేంతో తొందరగా తగ్గించగలం? ఏ మెడిసిన్ అయితే బాగుంటుంది అని చెప్పి మన ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ద్వారా మనం దీన్ని ఇస్తున్నాం అన్నమాట పేషెంట్‌కి. అంటే గ్రూప్ ఆఫ్ ద డాక్టర్స్ డిస్కషన్స్ ఉంటాయి. గ్రూప్ ఆఫ్ ద డాక్టర్స్ ప్రతి 15 రోజులకు నెలకొకసారి పేషెంట్ తోటి కూడా ఇంటరాక్ట్ అయ్యి మనం నీట్‌గా ఇది చేస్తుంటామనమాట. ఇంతకుముందు చెప్పినట్టు చిన్న సోరియాసిస్ లాగా కొంచెమే ఉంటే ఏమవుతుందంటే దురద ఉండే అదేదైనా ఉంటే దాంట్లో మనం చిన్న మెడిసిన్స్ కొద్ది రోజులు వాడుకుంటే తగ్గిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అలా కాక ఇది క్రానిక్‌గా ఎప్పుడైతే మారిందో క్రానిక్ అయినప్పుడు మనం 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ కూడా పట్టిన కేసులుంటాయి. అంటే 4 ఇయర్స్ పట్టినా, 3 ఇయర్స్ పట్టినా, 2 ఇయర్స్ పట్టినా మనమేంటంటే ఈ జబ్బుకు పర్మనెంట్ క్యూర్ అనేది ఇస్తున్నాం కాబట్టి ధైర్యంగా మనం చెప్పగలుగుతున్నాం. అదే వేరే చోట ఏందంటే దీనికి సొల్యూషనే లేదు. నేను చెప్పడమే కాదు మీరే ఎడ్యుకేట్ అయ్యి వస్తున్నారు చాలామంది పేషెంట్స్. నెట్‌లో సెర్చ్ చేస్తే ఏమవుతుందంటే దీనికి క్యూర్ లేదండి పాలియేటివ్ ట్రీట్మెంట్ అంటే సప్రెషన్. సప్రెస్ చేస్తే ఇది అయితది. ఆ సప్రెషన్ ఏమవుతుంది? ఆ సప్రెస్ చేసేసి స్టెరాయిడ్స్ ఇంకోటి పెడుతున్నాం కాబట్టి ఇది ఇంకా ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఉంటే ఇది పోయి ఇంకా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటది. ఈ స్టెరాయిడ్స్ అన్నీ కూడా ఆటోఇమ్యూన్ డిజార్డర్‌ను బూస్టప్ చేస్తాయని మనం అనుకుంటాం కానీ అప్పటికప్పుడు టెంపరరీ బూస్టప్ మళ్ళా మామూలే. ఇప్పుడు కింద మంట పెడితే పాలు ఎలాగ పైకొస్తాయి, మంట తీసేస్తే చల్లారిపోతాయి. సేమ్ అదే ప్రాసెస్‌లో జరుగుతుందన్నమాట ఇది. ఆయింట్‌మెంట్ పెట్టినప్పుడు అన్నీ బాగానే ఉంటాయి. ఈ విధంగా అవుతుంది. ఇది మా సిస్టమ్ ప్రకారం ఏంటంటే హోమియో సిస్టమ్
సప్రెస్ చేయొద్దు ఏ డిసీజ్ని కూడా. ఏ విధంగా బాడీలో ఎంటర్ అయిందో ఆ విధంగానే బాడీలోంచి ఎలిమినేట్ చేయాలి. అంటే ఎగ్జాంపుల్ ఒక సిస్టమ్‌ను తీసుకున్నామంటే ఆ సిస్టమ్‌ని ప్యూర్‌గా దాన్ని క్యూర్ చేయాలి మనం. ఆ సిస్టమ్ మీదనే మనం డిపెండ్ అయ్యి ఉండాలి. అంత తప్ప దీనికి ఈ ఆయింట్‌మెంటు ఈ దురదకొకటి, దానికొకటి, దీనికొకటి అని మల్టిపుల్‌గా మన దగ్గర ఉండవు. పైన పూసి సెపరేషన్ చేస్తే మా సిస్టమ్ ప్రకారం మీద సెపరేస్ అయ్యి అది ఇంకో సైడ్‌కి వెళ్ళిపోయి ఇంకో దాన్ని ఇబ్బంది చేసే అవకాశం ఉంటది. దాన్నే మనం సోరియాటిక్ ఆర్థరైటిస్ అని కూడా అంటాం. అంటే ఈ సోరియాసిస్‌లో ఈ ఆర్థరైటిస్ అనేది ఎక్కడైతే ఇబ్బంది ఆటోఇమ్యూన్ డిజార్డర్ అన్నాం కదా! ఆర్థరైటిస్ కూడా అటువంటి రకమేనమాట. ఎప్పుడైతే ఇది పోయి ఇంకో సైడ్ ఇబ్బంది చేసిందో అప్పుడు మనం నడవడానికి కూడా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. అంటే ప్లాంటార్ పామార్ సోరియాసిస్ అంటాం. కాబట్టి కాళ్ళకు చేతులకు వచ్చే అవకాశం ఉంటుంది. లేదా స్కాల్ప్ సోరియాసిస్ అంటాం. గట్టెడ్ ఈ విధంగా ఈ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం అని చెప్పాను కదా! ఈ విధంగా రకాలు ఉంటాయి దీంట్లో. వీటిల్లో మనం ఏంటి ఎలాగనేది చూసుకొని మనం దాన్ని ట్రీట్మెంట్ అయితే చేయగలుగుతున్నాం. ఇంతకుముందు చెప్పినట్టు ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ద్వారా దీనికి పంచకర్మ అవసరమా? పంచకర్మ ఇద్దాం. న్యాచురోపతిలో ప్రతి కేసుకు ప్రతి దానికి న్యాచురల్ డైట్ అయితే మనం పెట్టాల్సిందే వస్తది. అంటే మనం న్యాచురల్‌గా ఏం తీసుకుంటున్నాం? ఏది తీసుకుంటే అందులో మనకు కొన్ని మిత్స్ ఉన్నాయి కదా! చేపలు తీసుకుంటే ఎక్కువవుతుంది నాన్ వెజిటేరియన్స్. ఉప్పు ఎక్కువ తీసుకుంటే స్కి సోరియాసిస్ ఎక్కువవుతుంది, దురదలు ఎక్కువవుతాయి. వంకాయలు తీసుకుంటే ఎక్కువవుతాయి. ఇవన్నీ ఉంటాయన్నమాట. మా హోమియోలో అటువంటివి ఏమి ఉండవు. మీరు ఏమైనా తినమని చెప్తాం. కానీ ఆయుర్వేదిక్‌లో కొంచెం ఉండే అవకాశం ఉంటుంది. అది పంచకర్మ అని మాకు కొన్ని ఉంటాయి. ఆయిల్స్ తోటి పైన రబ్ చేస్తే అది సెపరేషన్ కాకుండా ఆయిల్ అనేది అబ్జార్బ్ చేసుకొని అది వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఈ అబ్జార్బ్ ఎందుకు చేసుకుంటుంది ఆయిల్ అంటే ఏదైతే మనకు ఇక్కడ 4 లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ మన సోరియాసిస్ అంటే ఏంటి అనేది చెప్పుకోవడానికి కూడా ఇంతకుముందు కారణం చెప్పినాం. సోరియాసిస్ అంటే ఏంటంటే ఇప్పుడు చెప్పబోయేది దానికి ఎక్కడ ఫామ్ అవుతుంది, ఎలాగ ఫామ్ అవుతుంది, ఎందుకు అది అంటే మనకు ప్రతి 27 నుంచి 30 రోజుల్లోపు స్కిన్ అనేది మెల్లమెల్లగా ఊడిపోతూ ఉంటుంది. మనకు తెలియదు. అంటే ఈ 4 లేయర్స్ నుంచి కింద ఎప్పుడైతే న్యూ లేయర్ వస్తదో తర్వాత రెండవ స్టేజ్‌లో, మూడో స్టేజ్, నాలుగో స్టేజ్‌లో మొత్తం పోయి మళ్ళీ మనకు ఇదవుతుంది. అంటే ఈ 4 లేయర్ల ప్రాసెస్ తీసుకోవడానికి దానికి 27-30 డేస్ పడుతుంది. అలా కాకుండా మనం అదే ఇమ్యూన్ డిజార్డర్ అంటాము. కొన్ని కారణాలు ఇంతకుముందు చెప్పినాం కదా! వాటి వల్ల ఏమవుతుందంటే ఈ ప్రొలిఫరేషన్ అంటాం. అంటే పూర్తి స్టార్టింగ్ అది ఎక్కువగా మల్టిపుల్ అవుతుంటది. మల్టిపుల్ అయినప్పుడు దీని పైన వచ్చిన లేయర్ దాని టైం ప్రకారం అది ఊడిపోవాలి కాబట్టి అది ఊడట్లేదు. ఇదైతే మల్టిప్లై అవుతా వస్తుంది. అప్పుడు ఆ పైది ఊడట్లేదు, కిందొచ్చి దాన్ని దొబ్బేస్తుంటది. అప్పుడే మనకు ఆ రాపిడి వల్ల దురదలు వచ్చే అవకాశం ఉంటుందనమాట. ఇదే అంత తప్ప సోరియాసిస్‌లో ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఒక జబ్బు కాదు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. దీని గురించి మాకు ట్రీట్మెంట్ లేదని ఇంట్లో కూర్చొని ఇదే ఆలోచిస్తూ మీరు ఆఫీసులకు వెళ్ళకుండా ఉండొద్దు. మీ డే టు డే లైఫ్ అన్నీ మంచిగా చేసుకుంటూ మన దగ్గరికి వచ్చినా పర్లేదు. కొన్ని మెడిసిన్స్ చెప్తాను. అవి కూడా మీరు దగ్గర ఏదైనా ఉంటే వాడుకొని దీని గురించి కూడా మీరు తగ్గించుకునే అవకాశం ఉంది. ఎక్కువ దురదలొస్తూ, ఎక్కువ స్క్రాచెస్ అయ్యి మామూలుగా మైల్డ్‌గా ఉండి అంటే స్కిన్ ప్యాచెసే ఉండి గోకినా బ్లడ్ లేదు, ఏం లేదన్న దానికైతే మీరు మెజిరియం 200 ఒక పొటెన్షియల్ అనేది ఉంటుంది. అది మీరు డైలీ 1 డోస్ మినిమమ్ 15-20 డేస్ వాడుకొని చూడండి. తగ్గొచ్చు. తగ్గితే డాక్టర్‌ని కలవాల్సిన అవసరం లేదు. అక్కడికి కూడా తగ్గకపోతే మీకు దగ్గర ఎవరైనా ఉంటే అక్కడ కలవండి. మన 9 సెంటర్స్ 13 సెంటర్స్ ఉన్నాయి. 9 సెంటర్స్ ఏపీలో ఉన్నాయి. ఒక 4 సెంటర్స్ తెలంగాణలో ఉన్నాయి. మీరు మన వాటి దగ్గరికి పోయినా మాకు ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉంటారు. ఇక్కడ కూడా మీకు పరిష్కారం దొరుకుతుంది. అంత దూరం పోలేం సార్ అన్నోళ్ళకి మీకు అందుబాటులో ఉన్న డాక్టర్ హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన వీటి గురించి మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసి మీకు సరైన మార్గాన్ని చూపించగలరని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే.